పోయినా సరే మళ్లీ రేపు వాటన్నిటినీ సంపాదించగలను అన్న నమ్మకం ఉంటుంది చూశారా? అది నిజమైన ధైర్యం అంటే. జీవితం నీ మీదకు 100 సమస్యలను సంధించిందా? అయితే ఒక్క పరిష్కారంతో వాటికి సమాధానమివ్వు. కష్టాలైనా సుఖాలైనా ఏవి ఎల్లకాలం ఉండవు. ఇది అర్థం చేసుకున్న మనిషి ఊరికే దేనికి చింతించడు. తప్పు చేసిన వాడికి దొరికిపోతే పడే శిక్ష కన్నా దొరికిపోతానేమో అన్న భయంతో గడిపే జీవితమే అతి పెద్ద శిక్ష. రిస్క్ తీసుకోకుండా జీవితంలో ఏదీ సాధించలేం. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండిపోతే మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది. కాబట్టి సాహసం చెయ్యాలి. మన తలరాతను మార్చుకోవడం కోసం, ఊహించని విజయాలను సాధించడం కోసం. ఒక పని చెయ్యాలని సంకల్పించాక మళ్లీ మధ్యలో ఆపకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే గమ్యం చేరుకోగలం. ఓటమి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. అందులో ప్రధానమైనది ముందు మన వాళ్ళెవరో మనకు తెలియజేస్తుంది. కాలమైనా అవకాశమైనా మన దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక్కసారి చేజారిపోయిన తరువాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. లోతైన ఆలోచన, నిరంతర శ్రమ లేకుండా ఏ విజయాలు సాధ్యం కావు. ప్రతి ఒక్కరూ వారు చేసే పని చిన్నదైనా పెద్దదైనా పర్ఫెక్షన్ కోసం తప్పించాలి. ఏ విషయంలోనూ తటపటాయించకూడదు, రాజీ పడకూడదు. ఇతరులతో నిజాయితీగా ఉండడం అనేది మన గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఈ లక్షణం ఏ రంగంలోనైనా మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. బలహీనులే తమని ఇతరులతో పోల్చుకుంటారు. బలవంతులు తమ పని తాము చేసుకుంటూ పోతారు. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే సహాయం చెయ్యి. ఎందుకంటే అవసరం లేని వాళ్లకు చేసే సహాయం వాళ్లను అసమర్థులుగానో లేదా మోసగాళ్లగానో మారుస్తుంది. దుర్భరమైన పరిస్థితులను కూడా తన సామర్థ్యంతో అధిగమించేవాడే అజేయుడు.